హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. తెలంగాణ రాజకీయాల్లో చూసినట్లయితే త్రిముఖ పోటీ కాదు, త్రిముఖ మోసం అన్న విధంగా అయితే రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఆ పరిస్థితులు కనిపించడానికి మరి ఆ త్రిముఖ మోసం ఏంటి అనేది ఒకసారి వీడియోలో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో చూసినట్లయితే త్రిముఖ పోటీ కాదు, ఇది ఒక ట్రయాంగిల్ డ్రామా అన్న విధంగా అయితే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మూడు రాజకీయ పార్టీలు కలిసి ఒక దొంగ ఆట అయితే ఆడుతున్నారు. మరి మూడు పార్టీలు కలిసి దొంగ అంటున్నారే తప్ప మరి ఆ దొంగను ఏదో ఒక పార్టీ పట్టుకొని వారు మాత్రం పోలీస్ అవుతారన్న ఆనవాళ్ళు అయితే కొంచెం కూడా కనిపిస్తలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏమంటది, బీఆర్ఎస్ కు మరియు బీజేపీకి ఒక చీకటి ఒప్పందం ఉందని కాంగ్రెస్ పార్టీ అంటది. ఇక కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఊకుంటుందా? బీఆర్ఎస్ పార్టీ ఏమంటది, కాంగ్రెస్ కు మరియు బీజేపీకి చీకటి ఒప్పందం ఉంది, తెర వెనుకనే నడుస్తుంది వీళ్ళిద్దరి రాజకీయం అని బీఆర్ఎస్ పార్టీ అంటది. బీఆర్ఎస్ పార్టీ ఇట్లా అన్నాక కాంగ్రెస్ పార్టీ అట్లా అన్నాక ఇక బీజేపీ ఊకుంటుందా? బీజేపీ గత రంగంలోకి దిగి బీజేపీ ఏమంటది, ఇటు కాంగ్రెస్ కు మరియు బీఆర్ఎస్ కు ఇద్దరికి సంబంధం ఉంది, వీళ్ళిద్దరు కలిసే రాజకీయాలు నడుపుతున్నారన్న కోణంలో అయితే బీజేపీ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ప్రజలకైతే ఒకటి అర్థం కావాలి, ఈ మూడు రాజకీయ పార్టీలు మాట్లాడేది ఒకటే మాట, ఎవరేం చెప్పినా వాళ్ళకు సంబంధం ఉంది అని చెప్తున్నారు తప్ప మాకు వీళ్ళకి సంబంధం ఉంది అని అయితే ఎవరు కూడా నిజాయితీగా ఒప్పుకుంటలేరు. అది మనం గమనించుకోవాలి. ఈ మూడు పార్టీలు ఏమంటున్నాయంటే వాళ్ళ మనసాక్షికి వాళ్ళకు తెలుసు ఎవరు దొంగ ఎవరు ఏంటి అనేది వాళ్ళ మనసాక్షికి తెలుసు. కానీ ఏమంటారు ఇక్కడ, నాది తప్పు కాదంటే నాది తప్పు కాదు, నాది తప్పు కాదంటే నాది తప్పు కాదంటారు. మరి తప్పెవరిది? తెలంగాణ రాష్ట్ర ప్రజలదా? ఎందుకు మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలది తప్పైపోయింది కదా. ఇక్కడ ఒకటి గమనించాలి ఏంటంటే ఈ మూడు పార్టీలు ఏమంటాయంటే తప్పు మాది కాదంటే మాది కాదు, మేము తప్పు చేయలేమంటే మేము తప్పు చేయలేమని మాట్లాడతారు. మరి తప్పెవరు చేసిర్రు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసిరా? ఏంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసింది ఏం తప్పు? అప్పుడేదో మీరు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని గత పోయిన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కుర్చీలో కూర్చుని పెడితే మీరేం చేసిర్రు? తెలంగాణని ఎంత ఉద్ధరించారు? సరే వాళ్ళు ఉద్ధరించింది చాలలేదని ఇప్పుడేది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏమన్నా బాగు చేస్తుందని ఈసారిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చుని పెడితే ఈసారి ఏం చేస్తాడు? ఈసారి కూడా ఏం చేయడు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లాగో చెప్తారు కదా, మమ్మల్ని రేవంత్ రెడ్డి ఏం చేయరు, కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఏం చేయలేదు, వాళ్ళు వట్టి తాటక్ సప్పులు ఎత్తురు, ఆ తాటక్ సప్పులకు భయపడేటోళ్ళు లేరు, మేము అసలు భయపడమన్న విధంగా అయితే వాళ్ళు మెదులుకుంటారు. ఇక్కడ మనం తెలంగాణ ప్రజలము మనం ఒకటి గమనించాలి, అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత నాశనం చేసిందో మీకు తెలుసు. ఇప్పుడు ఏదో ఈసారేమన్నా ఉద్ధరిస్తాడు, తెలంగాణను ఏల్తాడు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏలి మంచిగా తీసుకొస్తాడు, అభివృద్ధి చేస్తాడు అని ఈసారికి చెప్తే ఈసారి అప్పుడు జరిగిన అవినీతులు ఇది అది అని అన్ని బయటకు తీసుకొస్తుండే తప్ప విచారణలు అనే పేరుతోటి కథలల్లి ఆ డ్రామాలను ప్లే చేస్తురే తప్ప వాళ్ళపైన చట్టపరంగా అయితే చర్యలు తీసుకున్నాయి అయితే రావు. ఎందుకంటే నేను పక్కాగా చెప్పగలను. మనం చూస్తున్నట్లయితే మొన్నటి వరకు ఏంటిది, కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడారు. కాళేశ్వరంలో అవినీతి చేసింది ఎవరు, కాళేశ్వరం అవినీతికి దొంగ ఎవరో కూడా తెలుసు, బీజేపీకి తెలుసు, ఇటు కాంగ్రెస్ కి తెలుసు. అధికారం కూడా వీళ్ళ చేతుల్లోనే ఉంది. వీళ్ళ చేతుల్లో ఉన్నప్పటికీ మరి వీళ్ళేమన్నా అధికారం ఉన్నప్పటికీ వాళ్ళ పైన ఏమన్నా చర్యలు తీసుకురా? వీళ్ళు చర్యలు తీసుకొని ఆ దొంగను పట్టుకొని వీళ్ళు ఏమన్నా పోలీసులు అయినారంటే కారు. ఏమన్నంటే రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రేవంత్ రెడ్డి నాకు సంబంధం లేదు, మేము సిబిఐకి అప్పచెప్పినాం, కేంద్రానికి అప్పచెప్పినాం, కేంద్రం చూసుకుంటుందని చేతులు కట్టుకొని కూర్చున్నాడు. కేంద్రం ఏం చేసింది, అబ్బో నేను ఇప్పుడు ఈయన పైన యాక్షన్ తీసుకుంటే ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కి సహాయం చేసినట్టయితుంది, కాంగ్రెస్ లాభపడినట్టయితుంది అన్న ఉద్దేశంతో ఆయన సప్పుడు కంటే ముందట పెట్టుకొని కూర్చున్నాడు. ఇక అది అట్లా అయిపోయిందా? ఇప్పుడు మళ్ళీ తెర మీదకి ఏం తీసుకొచ్చిర్రు, ఫోన్ ట్యాపింగ్ కేసుని తీసుకొచ్చిర్రు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఒకరి తర్వాత ఒకరికి, మొన్నటి రోజు హరీష్ రావుని పిలిచిర్రు, నిన్న కేటీఆర్ని పిలిచిర్రు, ఇక రేపటి రోజు అట్లనే ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తారు తప్ప వీళ్ళు దొంగ పలానా వ్యక్తి అని తెలిసినప్పటికీ కూడా ఆ దొంగను పట్టుకొని మేము పోలీస్ అయితే మన విధంగా అయితే ఏ పార్టీ కూడా రాదు ముందుకు. ఇప్పుడు కొంతమంది బీజేపీ నేతలు కొంతమంది బయటకు వచ్చి ఏం మాట్లాడుతారు అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో పక్క ఆధారాలు ఉన్నా కూడా వాళ్ళను పట్టుకుంటలేరు, వాళ్ళపైన విచారణ చేస్తలేరు, వాళ్ళని చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు అని మాట్లాడుతారు. ఏమంటారు కొంతమంది అయితే రేవంత్ రెడ్డికి దమ్ము లేదు, కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే గట్స్ కూడా లేవు అని మాట్లాడుతారు. సరే ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే గట్స్ రేవంత్ రెడ్డికి లేదు, మరి కేంద్రం ఏం చేస్తుంది? ఇప్పుడు కాళేశ్వరం కేసు అనేది కేంద్రం దగ్గరికి వెళ్ళిపోయింది, సిబిఐకి అప్పచెప్పినని రేవంత్ రెడ్డి సల్లగా చేతులు కట్టుకొని కూర్చున్నాడు. మరి మీరేం చేస్తారు? దాన్ని విచారణ అంటారు, ఏమో అంటారు, దాన్ని అటే పక్కకి ఇడిచి పెడతారు. మీరు ఇప్పుడు మరి కేసీఆర్ కుటుంబాన్ని మీకు ఆ గట్స్ ఉంటే, మీకు ఆ దమ్ము ఉంటే మీరు కూడా మీ చేతిలో ఇంకా రాష్ట్రానికన్నా కేంద్రానికి పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు వచ్చి కేసీఆర్ని
కేసీఆర్ ఈ అవినీతికి పాల్పడిండు, కాళేశ్వరంలో కేసీఆర్ దొంగ, బీఆర్ఎస్ పార్టీయే దొంగ, బీఆర్ఎస్ పార్టీయే అవినీతి చేసింది అని మీ దగ్గర పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయి కనుక మీరు ఎందుకు వారిపైన చర్యలు తీసుకుంటలేరు? మొత్తానికి చూస్తున్నట్లయితే ఇందులో కేంద్ర మంత్రులు కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది అవుతారు. మొన్నటిదాకా సపోర్ట్ చేయలేరు, వాళ్ళకి అన్యాయం జరిగిందని తెలిసినా కూడా మాకు అన్యాయం జరిగిందని ముందటికి రాలేరు. ఇప్పుడు ఏదో ఈ మాత్రం రేవంత్ రెడ్డికి గట్స్ ఉన్నాయా లేవా అది ఆయనకు తెలుసు, కానీ ఏదో కొంచెం విచారణలు అది ఇదని కొంచెం హడావిడి చేస్తుండే, ఈ మాత్రం అన్న హడావిడి చేస్తుండే కానీ కేంద్రం అయితే సప్పుడు గంట కూర్చుంది. మరి కాళేశ్వరాన్ని ఏడికి తీసుకుపోతా అనుకుంటుందో ఏమో కేంద్రానికే తెలుసు. మరి కేంద్ర మంత్రులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో తెలియదు, కానీ ఇప్పుడైతే బయటకు వచ్చి దొంగ దొంగ అంటారు, దొంగ నేను కాదంటే నేను దొంగ కాదంటారు, ఆ దొంగలు ఎవరో తెలిసి కూడా నేను దొంగ కాదంటే నేను దొంగ కాదని ఒకరిపైన ఒకరు నెట్టుకుంటారు. మరి దొంగ సంగతి పక్కన పెడితే వీళ్ళే ఎవరో ఏ ఒక్క పార్టీ అయినా పోలీస్ అవతారం ఎత్తి ఆ దొంగను పట్టుకుంటే అయిపోతుంది కదా, అలా ఏ పార్టీ కూడా చేయదు. ఎందుకంటే ఏ పార్టీ అయినా అవినీతిలు అక్రమాలు చేసింది. ఇప్పుడు నా గురించి నువ్వు బయట పెడితే నీ గురించి రేపటి రోజు నేను బయట పెడతా అన్న భయంతో ఈ రాజకీయ పార్టీలు ఉంటున్నాయి తప్ప ఏం లేదు. వీళ్ళేదో అభివృద్ధి చేస్తారు, వీళ్ళేదో పరిపాలన చేస్తారని వీళ్ళకు పగ్గాలు చేతిలో పెడితే వీళ్ళు ఏం లేదు, విచారణలు అవి వంటరు, ఆ విచారణలు కూడా ఏం జాగే ఈ 5 సంవత్సరాలు కాస్త ఈ విచారణతోటి గడిచిపోతే తప్ప ఏం లేదు. మొత్తానికి చూసినట్లయితే మరి రేపటి రోజు ఏ పార్టీ మరి పోలీస్ అవతారం ఎత్తి ఆ దొంగను పట్టుకొని ఆ దొంగను చట్టపరంగా శిక్షిస్తుందో, చట్టపరంగా చర్యలు తీసుకుంటుందో అనేది ఇప్పటికీ కాదు ఇంకా కొన్ని రోజులైనది మనకు అర్థం కాదు. మరి రానున్న రోజులలో ఏ పార్టీ పోలీస్ అవతారం ఎత్తుతుంది, ఆ పోలీస్ అవతారం ఎత్తి ఆ దొంగను పట్టుకొని ఆ దొంగకు చట్టపరంగా ఎట్లాంటి బుద్ధి చెప్తుంది అనేది రానున్న రోజుల్లో వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.